హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో రెసిపీ అయితే మటన్ పాయా కర్రీ అండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే పరోటాలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూసేసుకుందాం రండి. పాయా, టమాటా ఆనియన్ ప్యూరీ, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్, కొబ్బరి పేస్ట్, బటర్. ఫస్ట్ అయితే వెజిల్ కుక్కర్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత సరిపడంత ఆయిల్ వేసుకొని దాని తర్వాత బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దాని తర్వాత జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ఆనియన్ ప్యూరీ ఉంది కదా, అదైతే వేసుకోవాలండి. ఈ టమాటా ఆనియన్ ప్యూరీ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పాయా అయితే ఉంది కదా, ఆ పాయా అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ వేసుకొని ఉడికించుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి, మటన్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఉడికే వరకు చూసుకోవాలి. కొంచెం ఇట్లా ఆయిల్ ఊరే వరకు అయితే 5 మినిట్స్ తర్వాత అయితే కొబ్బరి పేస్ట్ అయితే ఉంది కదండి, ఇది కొబ్బరి, గసగసాలు, ధనియాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెజిల్ మూత అయితే పెట్టేసుకోవాలండి కుక్కర్కి. మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ పాయ ఉడకడానికి కన్ఫామ్గా 5 to 6 విజిల్స్ అయితే పడతాయండి, తప్పకుండా మిస్ చేయకండి. అప్పుడే కొంచెం బాగా ఉడికి బాగా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇంకా మన వేడి మటన్ పాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది మెయిన్గా పరోటాలకు కానీ ఎప్పుడైనా రసం వైట్ రైస్ చేసుకున్నప్పుడు కానీ ఈ పాయ రెసిపీని చేయండి, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అంతే అండి, నోరూరుంచే మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్. Thank you for watching.